ఇప్పుడు శ్రీవారి పాదాలకు వచ్చాం తిరుపతిలో. ఏదో కిందసారి వచ్చినప్పుడు ఇదంతా కవర్ చేద్దామని అనుకున్నాం, కానీ వర్షాలు ఓ 15 రోజుల క్రితం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆ వర్షాలు లేకుండా హాయిగా ఉంది. సో మళ్ళీ ఇది కవర్ చేయడానికే మళ్ళీ వెంకటేశ్వర స్వామి పిలిపించేయడేమో అన్నట్టుగా ఉందన్నమాట ఈ పరిస్థితి. చూడండి ఇలాగ ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు కిందనే శ్రీవారి పాదాల దగ్గర. ఇదిగో మా వాళ్ళందరూ కూడా ఇలా మెట్లెక్కి శ్రీవారి పాదాలకి బయలుదేరుతున్నారు. ఇదంతా చుట్టూ మంచి అడవి, అలా అందంగా శేషాచలమడు అంటారు వీటిని. ఇంక దగ్గరికి వచ్చాం. ఇవే శ్రీవారి పాదాలు. అక్కడికి వెళ్ళి చూసి దర్శనం చేసుకోండి. ఇది స్వామివారి పాదాలు. అందరూ కూడా చూసి దండం పెట్టుకోండి. ఇక్కడ మామూలుగా అయితే వీడియో తీయనివ్వరు, వచ్చాక వీడియో తీశాను. ఈ హైట్ నుంచి అలా చూస్తుంటే ఇక్కడి నుంచి చూసారా, ఇది ఎలా కనిపిస్తుంది? ఇక్కడ తిరుపతి అనమాట. ఇక్కడ కనిపించేది తిరుమల, సారీ తిరుపతి కాదు. మా వాళ్ళు కూడా పైన దీని మీద దీనికి వస్తున్నారు. ఇక్కడ వాచ్ టవర్ ఒకటి ఉంది. అంటే అడవిలో ఏం అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడం కోసం అనుకుంటుంది. ఇది చూసారా, ఇది ఒకటి దర్శనం ఇస్తుంటాయి ఇక్కడ మనకి. జాగ్రత్తగా చూస్తే ఇవి ఉడతలాగే ఉంటుంది. దీని పేరు ఏదో ఉంది, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇది శ్రీవారి పాదాల దగ్గర కనిపిస్తాయి. ఇలాగా శ్రీవారి పాదాల దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే ఈ శేషాచలం అడవుల్లో మాత్రమే ఉంటాయి ఇవి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరికీ 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా ఒకసారి లైక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, బాయ్.